దైవిక బలమును అనుభవింపజేయుచున్న దేవా మీకు స్తోత్రం స్తోత్రం. మా దేహములో ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు. మా ఎముకలలో సత్తుకునిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ఏ తెగులు మా గుడారముకు సమీపించకుండా మీ కౌగిట్లో భద్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రునైనా. యేసయ్యా మీ కృపకై స్తోత్రం, మీ కృపకై స్తోత్రం, మీ కృపకై స్తోత్రాలు. స్తోత్రాలు యేసయ్యా, మీకు వందనాలయ్యా. మా సంఘ బిడ్డలను బలపరుస్తున్నందుకై స్తోత్రాలయ్యా. బలహీనులను బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. ఆరోగ్యవంతులుగా చేస్తున్నందుకే స్తోత్రం, శక్తివంతులుగా చేస్తున్నందుకే స్తోత్రం, దీర్ఘాయుష్మంతులుగా చేస్తున్నందుకే స్తోత్రం, సుఖ జీవముతో గడుపు సంవత్సరములను అనుభవింపజేయుచున్నందుకే స్తోత్రం. యేసే ప్రతి కుటుంబంలో సంతోషం ఏలుబడి చేయుచున్నందుకే స్తోత్రాలు ప్రభా. సమాధానము ఏలుబడి చేయనట్లుగా మీ కృపను సహాయం చేస్తున్నందుకే స్తోత్రం నాయన. యేసయ్యా మీ కృపకే స్తోత్రం, మీ కృపకే స్తోత్రం యేసయ్యా. నైనా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అంధకార స్థలంలో దాచబడిన ధనం చేత మా నిధులను నింపుతున్న దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీ కృపలో బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రం స్తోత్రం. రాజా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. మా మంచి యేసయ్యా మీకు స్తోత్రాలు. మేలులతో నింపు దేవా మీకు స్తోత్రునైన స్తోత్రునైనా. బలహీనులైన బిడ్డలు బలపరచబడుదురుగాక, బలపరచబడుదురుగాక. శరీరంలో ఉన్న బలహీనతలన్నీ యేసు నామంలో లయమై పోవునుగాక, లయమై పోవునుగాక. మీరు పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగునుగాక. మీకు స్తోత్రాలు. బిడ్డల కష్టార్జితమును అనుభవించుదురుగాక. మీకు స్తోత్రం. నష్టము నాకు తావు లేకుండానుగాక యేసయ్యా. కష్టార్జితం అంతా ఈ ప్రభ కుటుంబస్తులందరూ అనుభవించుదురుగాక. మీకు స్తోత్రం నాయన. యేసయ్య మీ కృప కలుగునుగాక. మీకు స్తోత్రం స్తోత్రం. మీరు ఇచ్చినట్టు రక్షణకై స్తోత్రాలయ్యా. యేసయ్య భాగ్యవంతులుగా చేసిన దేవా మీకు స్తోత్రం నాయన. యేసురాజా మీకు వందనాలు ప్రభా. నాయన గత రాత్రంతా మంచి నిద్రనిచ్చినందుకు స్తోత్రాలయ్యా. నేటి దినము శుభవర్తమానము కలిగిన దినముగా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ పగటి కాలం అంతా మీ దైవిక సన్నిధి, దైవిక కాపుదల, దైవిక భద్రతను అనుభవింపజేయించినందుకే స్తోత్రాలయ్యా. నేటి దినము చేయించిన ప్రతి పనులన్నిటిలో అనుకూలతనిస్తున్నందుకే స్తోత్రాలు. అనుకూలపరచిపోతున్నందుకే స్తోత్రాలు. మార్గములను సరళం చేయించినందుకే స్తోత్రాలు యేసయ్యా. మీకు వందనాలు రాజా. మీకు స్తోత్రం స్తోత్రం. మీ కృపలో ఆయన ప్రతి బిడను బలపరిచి భద్రపరిచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభు. పగటికాలం అంతా మీ కాపుదల భద్రత మాతో కూడా ఉంచి నడిపించబోతున్నందుకే స్తోత్రాలు యేసయ్యా. మా అవసరతలన్నీ తీర్చబోతున్నందుకే స్తోత్రాలు. కొరతలు సంపూర్తిగా నైనా మీరు తీర్చబోతున్నందుకే స్తోత్రాలు ప్రభా యేసయ్యా. మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మీ స్తోత్రం నాయన. యేసయ్య మీ దైవిక శక్తితో ప్రతి బిడ్డ నింపబడునుగాక. మీకు స్తోత్రం నాయన. మీ బలము చేత మమ్మల్ని నింపి అభిషేకించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఓకే, 1 by 1 ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన ప్రారంభించండి. ఒక్కొక్కరు ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం అనుదినము అనుభవింప చేయించిన దేవా మీకు స్తోత్రంలో మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. సన్నిధిని మనం తోడుచున్న తండ్రి మీకు స్తోత్రం. మీరు ఎక్కడ ఉన్న ఆరోగ్యం అనుభవింప చేయించిన దేవా మీకు స్తోత్రంలో మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మా రాకపోకలేదు మీ కాపులు మీ భద్రత మాకు వందనాలు చెల్లించుకున్నాం. మంచి పురుషుడు మీకు స్తోత్రం దేవా మీకు స్తోత్రంలో మేలులతో తృప్తిపరిచి నడిపిస్తున్న తండ్రి మీకు స్తోత్రంలో మీకు వందనాలు. మేము పరిచిన మీరు మరొక తండ్రి మేము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా తండ్రి మీకు స్తోత్రంలో మీకు వందనాలు తండ్రి. ఆయన ఏమిచ్చి మేము మేము తీర్చగలం ఏసయ్యా. ఈ భూమి మీద తండ్రి ఆయన మీ కృపను బట్టి మేము సమస్తం కలిగి ఉన్నాం తండ్రి. ఆయన సమస్త ఈవులు తండ్రి శ్రేష్టమైన ప్రతి జీవితం మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తండ్రి మీకు స్తోత్రంలో మీకు వందనాలు చెల్లించుకున్నాం. మంచితనాన్ని ఆయన మా కుటుంబాల్లో మా జీవితాల్లో నాయన తండ్రి మా ఆరోగ్యాల్లో అనుభవింప చేయించిన దేవా మీకు స్తోత్రంలో మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. మా కష్టార్థితం అనుభవింప చేయించిన తండ్రి మీకు స్తోత్రంలో వందనాలు. మా ఆహారంలో పానీయాలు దీవించిన తండ్రి. మా మధ్యలో రోగముల పాలకుల తండ్రి మీకు స్తోత్రంలో మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రతికూలమైన ఎట్టి పరిస్థితులు సైతం మీ అనుకూలత మాకు చూపించిన తండ్రి మీకు స్తోత్రంలో మీకు వందనాలు చెల్లించుకున్న అనుదినము తండ్రి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రంలో మీకు వందనాలు. ఏ అవసరంలో ఉన్న అక్కర్లో ఉన్న తండ్రి ఆయన యేసయ్య మీరు తీరుస్తూ సంధిస్తూ తండ్రి మాకు అన్నింటిలో తండ్రి ఆయన మాకు విడుదలనిస్తూ తండ్రి మీ నెమ్మదితో సమాధానంతో సంతోషంతో ఆనందంతో నింపుతున్న దేవా మీకు స్తోత్రం. వందనాలు చెల్లిస్తూ కాలం జవాబు యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుక ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. రేఖమ్మ గారు ప్రేయర్ చేయండి. రేఖమ్మ గారు ప్రేయర్ చేయండి. రేఖమ్మ గారండి. ప్రేయర్ చేయండి. మహాపరిశుద్ధుడ ప్రేమగల దేవా స్తోత్ర 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 స్తోత్రం నాయన. స్తోత్రం 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 శక్తిని మాకు దయచేసి దేవా స్తోత్రం 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 కుటుంబాన్ని బట్టి స్తోత్రం 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 తండ్రి. ఆయన వారు చెప్తున్న వాక్యానికి వాక్యాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం వాక్యం ద్వారా ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రం 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 బలపరుస్తూ స్థిరపరుస్తూ ఏది మంచి ఏది చెడు ఏది కంటి మాకు కావాలో అది మా దైవ సేవక ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రం 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 ప్రశాంతతను అనుగ్రహిస్తున్నది స్తోత్రం స్తోత్రం సమాధానమును ప్రశాంతతను దయచేస్తున్న దేవా స్తోత్రం 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 కుటుంబాల్లో వచ్చే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు వందనాలు ప్రభు
వేటగాది నుంచి మమ్మల్ని విడిపిస్తున్న దేవా స్తోత్రం స్తోత్రం ఏ స్తోత్రం తెగులు మా గుడారంలో రాకుండా చేస్తున్న దేవా స్తోత్రం 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 సింహాల భుజంగములు మా పాదముల కింద ఉంచింది దేవా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు స్తోత్రం మా పాదాలకు ఎదురురాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞాపించిన దేవా స్తోత్రాలు రాజాది స్తోత్రం స్తోత్రం దేవుడు తండ్రి ఆశ్చర్యకరుడు రాజా ప్రేమించే దేవుడు నాయన ఈ ప్రపంచంలో నీవు ప్రేమించినంతగా ఎవ్వరు ప్రేమించరు ఆయన అయా ఆమేన్ మీరు మాకు అయా బలమైన స్తోత్రం 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 నాయన స్తోత్రం 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 తండ్రి అయా మీ వాక్యం ద్వారా మాకు బలము ప్రసాదించిన దేవా, స్తోత్రం 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 నీకు వందనాలు వందనాలు రాజా స్తోత్రం నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు నాయన అయ్యా నాయనా తండ్రి యేసయ్యా ప్రభువా అయా దీర్ఘాయుగా మా కుటుంబాన్ని నింపుతున్నందుకై స్తోత్రాలు స్తోత్రం నాయన పచ్చిక బయలు మమ్మల్ని పరుణ చేస్తున్న దేవా స్తోత్రం నాయన మేము స్తోత్రం జీవిత సంవత్సరంలో అధికములను మీ కృపనిచ్చిన దేవా ఆమేన్ ఆమేన్ మీ ఆమేన్ దీవెన కాలం మీ కృపాక్షములు మా ఇంట వచ్చులాగున మీ ఆమయ్య సహాయం చేస్తున్నందుకై ఆమేన్ ఆమేన్ మమ్మల్ని ఆదరిస్తున్నాయన అయా తండ్రిగా వచ్చిన తండ్రి వచ్చిన నాయన అయా మీరు మరొకటి అయా మిమ్మల్ని మీరు తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నాయన తండ్రి వలె అయా తండ్రి వలె మమ్మల్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ మమ్మల్ని అయా నేను మీరు ఎక్కడ నీరు కింద భద్రపరుస్తున్న దేవా స్తోత్రాలు స్తోత్రం స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం రాజా స్తోత్రం నీకు వందనాలు ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి స్తోత్రం ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రాలు ఆమేన్ చెప్పుకుంటూ స్తోత్రం యేసయ్య స్తోత్రం చిరి ప్రార్థన పాత్ర ప్రతిఫలం దయచేస్తున్న దేవా స్తోత్రాలు చెప్పుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి ఉన్నాను తండ్రి ఆమేన్ ఆమేన్. శాంతి చేయరా స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం స్తోత్రం గొప్ప తండ్రి వయానికి స్తోత్రాలు తండ్రి ఆమేన్ ప్రాణమైన తండ్రి సర్వాధికారమైన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్యా అవునయ్యా రక్తంలో భద్రపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రం 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 పోషిస్తున్న కరుణామయడానికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 అవునయ్యా యేసయ్యా స్తోత్రం 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 ఆమేన్ హల్లెలూయా స్తోత్రం 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 వందనాలు వందనాలు యేసయ్యా అవును యేసయ్యా స్తోత్రం 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 థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్
ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అవును యేసయ్య. అవును యేసయ్య. స్తోత్రం స్తోత్రం. అవునయ్యా. అవును యేసయ్య. దయచేయండి. నా ప్రభు ఏ డాక్టర్ల దగ్గర ఏ స్వస్థత లేదయ్యా. నీ మాటలో స్వస్థత ఉంది, నీ చూపులో స్వస్థత ఉందయ్యా. దేవా నా తండ్రి నీకు స్తోత్రాలు. పొందలేక నాయన గ్రహించలేకుంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డల దీవించి ఆశీర్వదించి, ఎవరైనా ఆరోగ్యమంటారో ఈ రోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డల దీవించయ్యా తండ్రి. మ్యారేజ్ చేసుకున్న బిడ్డల దీవించయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఎవరైనా అక్కడ అవసరం కలుగుతారో ప్రతి బిడ్డల దీవించి ఆశీర్వదించయ్యా. దేవా గొప్ప దేవుడు నువ్వు అక్కడ వేసయ్యా. కన్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కన్న తండ్రి అయ్యా ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. శుద్ధి మంచి స్వస్థతను అనుగ్రహించు ప్రభు. అవునయ్యా. దేవా నా స్తోత్రం. తండ్రి జలుబు అనేది లేకుండా, తలనొప్పి అనేది లేకుండా అవునయ్యా. నాయనా స్తోత్రం. నూతన శక్తితో నింపయ్యా ప్రభు. నీ జ్ఞానం అనుగ్రహించి నీ కృప దయచేయసయ్యా తండ్రి నాయన. నా ప్రభు నీ వాక్యంలో నా తండ్రి ప్రతి బిడ్డ నాయన అతను నేను ముద్రించుటకు, నీ ఎలుగులో నడుచుటకు, నీ ఆత్మలో వృద్ధిల్లటకు నాయన నీ కృప దేవుని పొందుకున్నట్టుగా నీ సహాయం దయచేయసయ్యా దయచేయండి. తండ్రి. నాయన పొందలేక అడగలేక నాయన తండ్రి అవునయ్యా. స్తోత్రం ఉంటున్న బిడ్డలందరూ నువ్వు మేలుకొనిపోయా నా తండ్రి నాయన. స్తోత్రం ప్రభానికి స్తోత్రాలు కన్న తండ్రి. పోషిస్తున్న తండ్రి ఉద్యోగాలకు వెళ్ళే స్తోత్రం బిడ్డలందరినీ స్తోత్రం. దీవించయ్యా తండ్రి. చేతి పనులు చేస్తున్న యేసయ్యా. బిడ్డలను దీవించయ్యా. అవునయ్యా. యేసయ్యా స్తోత్రం. నా తండ్రి నాయన ప్రభా ఈ వాతావరణానికి స్తోత్రం. అవునయ్యా. నన్ను అనుకూలపరిచే దేవుడు వేస్తాయా స్తోత్రం దేవానికి స్తోత్రాలు స్తోత్రం తండ్రి. స్తోత్రం. నాయన ఆత్మైన తండ్రి, ఉమైన స్తుతి తండ్రి, స్తుతి స్తుతి పోషిస్తున్న స్తుతి. తండ్రి, పోషిస్తున్న తండ్రి, కాపాడుతున్న తండ్రి. స్తోత్రం వందనాలయ్యా, స్తోత్రం స్తోత్రాలయ్యా, స్తోత్రం స్తోత్రాలు తండ్రి. స్తోత్రం. ప్రభువానికి స్తుతి స్తోత్రం. మా స్తుతి. కాపరుగా, గొప్ప కాపరుగా, ప్రధాన కాపరుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రం స్తోత్రాలు. చేతి స్తోత్రం కాపరి స్తుతి నాయనా స్తుతి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా నీకు కృతజ్ఞత వందనాలయ్యా. వందనాలు యేసయ్యా యేసయ్యా. ప్రభా నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా తండ్రి. నాయనా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మతాల సేవకులు, మతాల సేవకురాలు మా కొరకు ఎంతగానో దినమెల్లా నాయనా నా ప్రభువా మా కొరకు కృతజ్ఞతలు స్తుతించారు. మా స్తోత్రం కుటుంబాల కొరకు, మా స్తోత్రం బిడ్డల నాయనా. కొరకు తండ్రి. స్తోత్రం నాయనా. మా ఆత్మల కొరకు యేసయ్యా నీకు స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. యేసయ్యా స్తోత్రం. అవునయ్యా. అవును నాయనా. దేవానికి స్తోత్రాలయ్యా. తమ దగ్గర వాడు సహాయకుడు, అల్ఫయో మేఘలు అనుమతి వనవాడు అక్కడవే తండ్రి. స్తోత్రాలు తండ్రి. గొప్ప తండ్రి కృప దయచేస్తాయా తండ్రి. అవనస్తులందరినీ రక్షించిన తండ్రి. ప్రభానికి స్తోత్రాలయ్యా. వివాహాలు సిద్ధపడుతున్న బిడ్డలకి వివాహాలు జరిపించయ్యా తండ్రి. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయ తండ్రి. తన తండ్రి నీకు స్తోత్రం. ఎవరి ఆక్రమణ అనుకున్నారు సమస్తము ఇచ్చే తండ్రి అయ్యా. గొప్ప స్తోత్రం. తండ్రిగా అవునయ్యా. స్తోత్రం. స్తుతి. దర్శించండి నాయన. వందనాలు యేసయ్యా. వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. గొప్ప తండ్రి ఆయన ఇచ్చిన
ఆమేన్. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, తను పాపాల కాచును. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, తను పాపాల కాచును. ప్రార్థన చేద్దాం. వాడిని ప్రార్థన చేయనా? ప్రైజ్ లార్డ్ నాన్న, ప్రార్థన చేయ తల్లి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. రాజా ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని నాయన ఇదిగో తండ్రికి ఇచ్చిన పాలుగారు నాయన ఇదిగో ప్రతి ఒక్కరిని నాయన ఏకీభవించినట్టు వందనములు స్తోత్రములు యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. నాయన మా కోసం నాయన ఎన్నిక చేసిన వాళ్ళని వందనాలు స్తోత్రములు యేసయ్యా. ఏ రీతిగా నాయన మాకు మేము కట్టుకోవాలో, ఏ రీతిగా మా బిడ్డలు మేము పెంచుకోవాలో నాయన నీ జ్ఞానంతో బిడ్డతో నాయన మాతో మాట్లాడిన వాళ్ళని వందనములు స్తోత్రములు స్తోత్రం యేసయ్యా. స్తోత్రం స్తోత్రం ఇచ్చిన వాళ్ళని స్తోత్రం 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 తండ్రి స్తోత్రం ఇరుకుని కుమారుడు ద్వారా మాకు ఏ రీతిగా వాక్యం సిద్ధపరిచారో నా తండ్రి అది మేము మెరుగల చూడు ప్రతి ఉదయం మాకు దయచేయండి యేసయ్యా. దయచేయండి. స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా దయచేయండి యేసయ్యా. నీ ఆమేన్. ఆశీర్వాదకరమైన స్తోత్రం స్తోత్రం. సహాయములను దయచేయండి యేసయ్యా. అవునేసయ్యా, అవునేసయ్యా, స్తోత్రం స్తోత్రం. నాయన ఇదిగో మందిరములు మూసివేసి నాయన వాక్యం నాయన నాయన ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. వారి దాంట్లో శ్రేష్టం కాదు కానీ నా తండ్రి నీ ఇష్టమైన కృపను నీ కుమారుడితో మాతో మాట్లాడుతున్న స్తోత్రములు యేసయ్యా. నా తండ్రి యేసయ్యా నాయన తల్లి మనుషులు తండ్రి నుంచి ఆయన వారు వెలిగేసిన నీవు మమ్మల్ని వెలివేసిన వాడు యేసయ్యా. నా తండ్రి మా మీద సాయం వందనాలు యేసయ్యా, వందనాలు. అవునయ్యా, అవునేసయ్యా, అవును ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునయ్యా, అవునేసయ్యా, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం నాయన ఈ 2020లో నాయన ఎన్నో శ్రమలు వస్తున్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ఉద్యోగం లేక నాయన బిజినెస్ ప్రతి అడుగంటిపోయినాక ఎంతో మంది కొట్టుమిట్లాడుచున్నప్పటికీ నాయన నేను చేయబడి ఒక ప్రతి ఒక్కరిని కాపాడుచున్న వాడు నీకు నా తండ్రి. ఏ స్థితిలో కూడా సమీపించుకున్నది అవునయ్యా, స్తోత్రం స్తోత్రం. గొప్పవాడు మహోన్నతుడు యేసయ్యా. నాయన పిల్లలు కాగలిగిన వారు ధన్యులను నాయన. స్తోత్రం ధన్యతలు మాకు ఇచ్చావయ్యా. నా తండ్రి మా కుటుంబములకు ఇచ్చావయ్యా. నీకే స్తోత్రములు యేసయ్యా. నా స్తోత్రం స్తోత్రం. సమయంలో నా తండ్రి ఈ ప్రియమిటలందరూ నాయన ఈ జీవితాల్లో
నా తండ్రి ఆమేన్. వాళ్ళకి కావాల్సిన అవసరం ఎరిగిన వాడు నీవని నా తండ్రి మనుషునైనా ఈ అధికార సమయంలో నా తండ్రి యేసయ్యా, ఇదిగో నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినంకైనా వందనములు, స్తోత్రములు. ఈ ప్రార్థనైనా నీ పరలోక సంతకు చేర్చుకొని అడిగి ప్రార్థిస్తున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. అనుష చేయరా ప్రార్థన. అనుష. హల్లెలూయా. అనుష. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అర్చనమ్మ ప్రేయర్ చేయరా. సుమతి ప్రేయర్ చేయండి నాన్న. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. వినగల సామర్థ్యాన్ని కలిగించింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విషయం కూడా చేసింది. స్తోత్రం. ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకునే శక్తి దయచేయండి దేవా. ఆమేన్, ఆమేన్. అవును యేసయ్యా. స్తోత్రం. చేయి నాన్న. Hallelujah. Thank you, Jesus. Thank you, Holy Spirit. ఇరువయే హల్లెలూయా. స్తోత్రం. చేయరా సుమతి. చేయి నాన్న, కంటిన్యూ చేయి. స్తోత్రం. ఆమేన్. ప్రతి విషయాన్ని ప్రభావం మేము అర్థం చేసుకోవడానికి స్తోత్రం, స్తోత్రం. సహాయం చేయండి. అవును యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. అవును యేసయ్యా. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. అవును యేసయ్యా. వందనాలు యేసయ్యా. అవును యేసయ్యా. స్తుతి. దయచేయండి.
స్తోత్రం స్తోత్రం. ఆమేన్. అర్చనమ్మ ప్రైజ్ లాడ్రా, ప్రేర్ చేయి నాన్న. స్తోత్రం. ప్రేర్ చేయరా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఎస్ హల్లెలూయా. స్తోత్రం. ఇంకెవరైనా ప్రార్థన చేయాల్సిన వారు ఉంటే దయచేసి ప్రార్థన చేయండి. ఓకే, అందరూ అయిపోతే కనుక రెగ్యులర్ గా చేసే ప్రేయర్ రిక్వెస్ట్లు వరకై మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తుండగా అందరూ ఆమేన్ అని చెప్పేసి చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. నాయన మీ కృపకై స్తోత్రం నాయన. యేసయ్యా నైనా బలహీనులైన బిడ్డలను ప్రభా బలపరచే దేవా మీకు స్తోత్రాలు ప్రభా. నైనా బిడ్డలకు మీరు ఇస్తున్న ఆరోగ్యంకై స్తోత్రం స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు రాజా మీకు స్తోత్రాలు ప్రభా. రాజేంద్ర గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నైనా వారి సతీమణి జాయ్ గారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నేను బిడ్డకున్న ప్రభ ప్రతి విధమైన గ్యాస్ ట్రబుల్ ఏసునామలో కంట్రోల్లో ఉండును గాక మీకు స్తోత్రాలు రాజా. మీకు వందనాలు ప్రభా. నైనా గుండె చక్కగా పని చేయును గాక మీకు స్తోత్రాలు ప్రభా. నైనా మీ రక్త పుష్టి దయచేయండి ప్రభు నీకు స్తోత్రాలు. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఉండును గాక మీకు స్తోత్రం స్తోత్రం. ఏసయ్య మీ కృపలో బిడ్డ బలపరచబడును గాక మీకు స్తోత్రాలు. ఏసయ్య నేను అభినయ్ గారికి వివాహం జరుగును గాక మీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డకు ప్రమోషన్ వచ్చును గాక మీకు స్తోత్రాలు. నైనా సొంత ఇంటి భాగ్యం ఆ బిడ్డకు కలుగును గాక మీకు స్తోత్రం నైనా. యేసయ్యా మీ కృప కలుగును గాక, మీ కృప కలుగును గాక మీకు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ పట్ల మీ దైవిక కార్యం యేసయ్య జరుగును గాక మీకు స్తోత్రాలు. యేసురాజా మీకు వందనాలు ప్రభా. విజయ్ కుమార్ కు వివాహం జరుగును గాక మీకు స్తోత్రాలు. ఆశీర్వాదకరమైన సాటి అయిన సహాయం ఆ బిడ్డకు వచ్చును గాక మీకు స్తోత్రం స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు ప్రభా. జేమ్స్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక, ఆ బిడ్డ గుండె బలపరచబడును గాక, చక్కగా పని చేయను గాక. యేసయ్య మీ కృపలో బిడ్డ కాపాడబడును గాక మీ స్తోత్రాలు ప్రభా. యేసురాజా మీకు వందనాలు. పార్క్ గారికి సంపూర్ణ ఆరోగ్యం ఉండును గాక మీకు స్తోత్రాలు ప్రభా. నైనా క్యాన్సర్ నుంచి ప్రభా విడుదలనిస్తున్నందుకై స్తోత్రం స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు ప్రభా. నైనా మీ కృపకై స్తోత్రాలు ప్రభా. మీ కృపలో బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు. నేను వానికి ఇస్తున్న మంచి ఆరోగ్యంగా స్తోత్రాలు ప్రభా. ఇంకను సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డకు కలుగును గాక మీకు స్తోత్రాలు ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం ఉండును గాక మీకు స్తోత్రాలు ప్రభా. నేను ప్రగతికి ఇస్తున్న మంచి ఆరోగ్యంగా స్తోత్రాలు. బలహీనత నుంచి యేసయ్య ఆ బిడ్డకు విడుదల ఉండును గాక మీకు స్తోత్రాలు. విడుదల ఉండును గాక. మీరు పొందిన దెబ్బల వలన బిడ్డకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డ అనుభవించును గాక మీకు స్తోత్రం స్తోత్ర.
యేసయ్య మీకు వందనాలు ప్రభా. విజయ్కు ప్రభా నేను ఆశీర్వాదకరమైన ఉద్యోగం వచ్చును గాక మీ స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డకి మంచి ఉద్యోగం వచ్చును గాక మీ కృపకై స్తోత్రాలు ప్రభా. అప్పుడు మా పట్ల మార్గములు సరళం చేయబడును గాక మీ కృప నిరంతరము బిడపైన నిలచి ఉండును గాక మీ కార్యము నూతన పరచబడును గాక ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభా నూతనమైన ఉద్యోగము ఆ బిడకు వచ్చును గాక మీకు స్తోత్రం నాయన. రాజా మీకు వందనాలు. ఆశిక్కున్న సమస్త విధమైన తలనొప్పి, జ్వరం, జలుబు యేసు నామములో పోవును గాక. జలుబు నుంచి విడుదల కలుగును గాక. తలనొప్పి నుంచి విడుదల కలుగును గాక. మీరు పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగును గాక మీకు స్తోత్రాలయ్యా. మీరు పొందిన దెబ్బల వలన స్వస్థత ఉండును గాక. యేసయ్యా మీకు వందనాలు ప్రభ. స్తోత్రాలు ప్రభ. సంపూర్ణ ఆరోగ్యమును ఆ బిడ్డ అనుభవించును గాక మీకు స్తోత్రాలు నాయన. ఏసయ్య అనిల్ గారు చేయించిన బిజినెస్ అంతటిలో ఆశీర్వాదం ఉండును గాక. ఏసయ్య ఆక్వా కల్చర్ అథారిటీ లైసెన్స్లు ప్రభా రావలసినవి యేసు నామములో వచ్చును గాక మీకు స్తోత్రం నాయన. మీ కృపలో ప్రతి కార్యం సఫలమగును గాక మీకు స్తోత్రాలు ఏసయ్య. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు ప్రభా. నైనా దానకుమారం గారుకున్న క్యాన్సర్ నుంచి ఆ బిడ్డకు విడుదల కలుగును గాక. యేసయ్య మీరు పొందిన దెబ్బల వలన ఆ బిడ్డకు స్వస్థత కలుగును గాక మీకు స్తోత్రాలు. యేసయ్య మీ కృపలో బలపరిచే దేవా మీకు స్తోత్రం యేసయ్య. రాజా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభ. చిన్నారికి గర్భం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక. రక్త పుష్టి ఉండునుగాక. కానుపు గడియల్లో సుఖమైన కానుపు ఉండునుగాక. యేసయ్య లక్ష్మి గర్భం చుట్టూ మీ కాపుదల భద్రత ఉండునుగాక. కానుపు గడియల్లో సుఖమైన కానుపు ఉండునుగాక మీకు స్తోత్రాలు. రాజా మీకు వందనాలు ప్రభు. మీ కృపకై స్తోత్రాలు ప్రభా. నైనా మీ కృపలో ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ బలపరచబడును గాక మీకు స్తోత్రం నాయన. రేఖం గారికి సంపూర్ణ ఆరోగ్యం ఉండును గాక. నడుము నొప్పి నుంచి యేసునామములో విడుదల కలుగును గాక మీకు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన శక్తిని బిడ్డ అనుభవించును గాక మీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు యేసయ్య. నాయనా నీకు వందనాలు ప్రభా. యశ్వంత్కి సంపూర్ణ ఆరోగ్యం ఉండును గాక మీకు స్తోత్రాలు. మరియం గారికి సంపూర్ణ ఆరోగ్యం ఉండును గాక. సమస్త విధమైన నీరసం బలహీనతల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. మీరు పొందిన దెబ్బల వలన బిడ్డలకు స్వస్థత కలుగును గాక మీకు స్తోత్రం యేసయ్య. నైనా మీ కృపకై స్తోత్రాలు ప్రభా. నైనా వాతావరణం వలన కలుగుతున్న మార్పుల వలన కలిగే ప్రతి విధమైన బలహీనతలు యేసు నామములో లయమైపోవును గాక. మీరు పొందిన దెబ్బల వలన స్వస్థతను ప్రతి బిడ్డ అనుభవించును గాక. ఆరోగ్యవంతులుగా ఉందురుగాక మీకు స్తోత్రం. మీ కృపలో బలపరచండి అయ్యా. ఇంకెవరైనా బలహీనులుగా ఉంటే ప్రభా యేసయ్య వారందరికీ యేసయ్య మీ బలమును, మీ శక్తిని, మీ జ్ఞానము యేసయ్య మీ పరలోకపు స్వస్థతను ప్రతి బిడ్డ అనుభవింప కృపను దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మన ప్రార్థనలన్నీ దేవుడు విన్నందుకు దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించినట్లుగా, మీరు దేవుని వాక్యాన్ని ఆలోచించినట్లుగా, దేవుని వాక్యం మీ వద్దకు నేను కొన్ని ప్రశ్నలతో తీసుకుని వస్తున్నాను. దయచేసి అందరూ కూడా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఉండిన లేఖనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఎవరు మైక్ ఆన్ చేసినట్టున్నారు? ఓకే ఓకే. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన బలహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. ఓకే, ఇక్కడ నా
నేను మిమ్మల్ని ఆలోచించినట్లుగా నేను మీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, బోధించుచున్నది, మనకు బోధించుచున్నది. ఏది బోధించుచున్నది అన్నది మెయిన్, మొట్టమొదటి విషయం. ఆ తర్వాత టోటల్ గా ఎంటైర్ ఈ భాగంలో చూస్తే పౌలు కృపను గురించి మాట్లాడుతున్నాడు, రక్షణను గురించి మాట్లాడుతున్నాడు, రక్షణ సంబంధించిన ఫలాలను గురించి మాట్లాడుతున్నాడు, నిరీక్షణను గురించి మాట్లాడుతున్నాడు. ఇహలోకం గురించి మాట్లాడుతున్నాడు. వీటన్నిటిలో అసలు ఏంటిది, ఈ భాగంలో ఏం చెప్పబడిందంటే సింపుల్ గా చెప్తాను, కృప గురించి బోధింపబడింది. కృప గురించి బోధింపబడింది. కృప అనేటువంటిది చాలా విశేషమైనది. మీరు ఈ తీతు రాసిన పత్రిక ఈ 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం మీరు బాగా స్టడీ చేయండి. ఈరోజు స్టడీ చేసి మీరు రేపటి దినాన ఈ వాక్యాన్ని నేను బోధిస్తాను. వాస్తవానికి నేను రాసుకొని రెడీగా ఉన్నాను, కానీ మీరు కొద్దిగా ధ్యానం చేయాలని, దానికి తోడు టైం అయిపోయింది కనుక మరలా నేను ప్రసంగం స్టార్ట్ చేస్తే 6:15, 6:30 దాకా వెళ్తుంది. ఇక అలా ఇది కాకుండా సోమవారం, ప్రతి సోమవారం అందరూ లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేయాలని ఒక ఆలోచన కలిగిన కారణం చేత నేను ఈ వాక్యాన్ని జస్ట్ చదివాను. అందరం కూడా కలిసి ఒక్కసారి దగ్గరగా ఎవరికి వారు అందరం కలిసి ఈ వాక్యాన్ని చదువుదాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆమె మంచిది. ముగింపు ప్రార్థన చేస్తాను. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, నీ బిడ్డలను దీవిస్తున్నాను. ఈ ఉదయకాలం అందరైతే వచ్చి నేను ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని ఆశీర్వదిస్తున్నాను, వారి కుటుంబాలను దీవిస్తున్నాను. యేసయ్యా, వారి పిల్లలను, వారి యజమానుని ఆశీర్వదిస్తున్నాను. మీ నిత్య సంకల్పం, మీ నిత్య సమాధానం, మీ నిత్య ఆశీర్వాదం యేసు నామములో కుటుంబములో, పిల్లలలో యేసు నామములో నిలిచి ఫలించునుగాక. యేసయ్యా, సంఘబిడ్డల కుటుంబాలన్నిటిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. యేసయ్యా, బాలింతలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. యేసయ్యా, బలహీనలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా, అనారోగ్యంతో బాధింపబడుతున్న వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయండి. మరణ భయమా, యేసు నామములో గద్దిస్తున్నాను. చావు తలంపులను తెస్తున్న దుష్టాత్మ, చావుకు సంబంధించిన ప్రేరణను రేకెత్తించుచున్న దుష్ట ప్రభావమా, యేసు అధికారం కలిగిన నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసయ్యా తండ్రి, మీకు వందనాలు. దయ్యపు కార్యముల పైన మీరు మాకు విజయం ఇచ్చారు, మీకు స్తోత్రం. నాయనా, గ్రహించున్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నా. యేసయ్యా, మీరు మమ్మల్ని భూలోకంలో ఉంచాలని, జీవింప చేయాలని, అయ్యా చక్కగా బ్రతుకుచుండవలనని మీరు కోరుకుంటున్నారని మేము ఎరిగిన వారమై ఉన్నాం. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను బలపరచండి. అనవసరమైనటువంటి ఆలోచనలను, అపోహలను, సందేహాలను గద్దిస్తూ ఉన్నాం.
గద్దిస్తూ ఉన్నాం. గద్దించున్నట్లుగా వివేచన బిడలకు కలుగును గాక. వివేచన బిడలకు కలుగును గాక. సమయోచితమైన జ్ఞానం ఉండును గాక. దారిద్రతను పారదోలుదురుగాక. అవిశ్వాసాన్ని పారదోలుదురుగాక. భక్తిహీన సంబంధమైన కార్యములను యేసు నామములో అసహించుకుదురుగాక. యేసయ్యా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క నిత్య సంకల్పాన్ని గుర్తించి గ్రహించుదురుగాక. మీకు స్తోత్రాలు. వ్యాధిని శరీరములో అనుమతించకుండా ఉందురుగాక. వ్యాధికి శరీరంలో అధికారము లేకుండా యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. పూర్ణ స్వస్థత, పూర్ణ విడుదల, పూర్ణ ఆశీర్వాదం యేసు నామములో కుటుంబములో విడుదల అనుభవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా మీకు వందనాలు. నీ బిడ్డలైన వారు బలపరచండి, నీ రెక్కల నీడలో దాయండి, గొప్ప సమాధానాన్ని బిడ్డలకు దాయిచ్చేయమని వేడుకుంటున్నాను. అయ్యా ఈ రోజు కొరకై స్తోత్రం. నైనా 20వ సంవత్సరం 8వ నెల 7వ తారీఖు కొరకై 17వ తారీఖు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నైనా ఈ 17వ తారీఖు ఆశీర్వాదకరంగా, ఆయన మంచి జ్ఞాపకాలతో సమాధానకరమైనటువంటిదిగా అయ్యా గడుచున్నట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నా. ఎవరి కుటుంబంలోనైతే తరచుగా అయ్యా నైనా సులువుగా చిక్కులు పెట్టే పోరాటాలు, అలజడలు, గలిబిలి, అయ్యా నాయన దెయ్యపు నాయన కార్యాలు, దెయ్యము మాట్లాడటం నాయన లాంటి పరిస్థితులు ఉన్నాయో యేసయ్యా అట్టి వాటి నుంచి పూర్ణ విడుదల కలుగునుగా. పూర్ణ విడుదల కలుగునుగా. పూర్ణ విడుదల కలుగునుగా. దైవిక సహాయం బిడ్డలకు చేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా దూరాన సంఘం నుండి దూరాన ఉండిన విశ్వాస పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీ బిడ్డలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నానయ్యా. మీకు వందనాలు. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఎవరునైనా వ్యాధి బారిన పడకుండా కాపాడబడుతురుగా. ఏ వ్యాధి అయా నీ బిడ్డల పైన అధికారము లేకుండా యేసునామములో గద్దిస్తున్నాను, యేసునామములో ముద్రిస్తున్నాను, యేసునామములో ముద్రిస్తున్నాను. సంఘంలో ఎవరైతే బలహీనులు, వృద్ధులు ఉన్నారో వారిని ఉదయకాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా నీ బిడ్డలు స్తంతనగుదురుగాక, బలవంతులగుదురుగాక, ఆరోగ్యవంతులగుదురుగాక, అయ్యా శక్తివంతులుగా మార్చబడుదురుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకు సహాయం చేయండి, కృప చూపమని వేడుకుంటున్నాను. యేసయ్యా మీకు వందనాలు. బైబిల్ చదువుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు, విశ్వాసం ఉంచుట ఎందు, గ్రహించుట ఎందు, యేసయ్యా నైనా ఆత్మ నడిపింపుకు లోబడుట ఎందు అయా స్వామి తండ్రి నైనా అయా కృప ద్వారా నడిపించబడుతున్నప్పుడు గ్రహించున్నట్లుగా, అవగాహన కలుగునట్లుగా నీ బిడ్డలైన వారికి వివేకమును నైనా దయచేయమని వేడుకుంటున్నామై. మీకు స్తోత్రాలు. మీరు ఉన్నవాడవు, అనువాడవు, యేసయ్యా సదాకాలము నిలుచువాడవు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆకాశము భూమి గతించినను అయ్యా మీ మాటలు మారనివిగా ఉన్నాయి అయ్యా. యేసయ్యా మీ వాగ్దానములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీ మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులతో అయా నైనా మీలో ఆనందించున్నట్లుగా భాగ్యాన్ని, సహాయాన్ని బిడ్డలకు దయచేయమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రీతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా పరలోక ప్రార్థన చెప్తామా? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మీరు మాకు దయచేయము. మా ఎలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మా శోధనలకు తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. మా తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, దీవెన, ఆశీర్వాదం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం వరకు మనకును మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఏదైనా విషయాలుంటే తెలియచేయండి. ఏమీ లేవా? లేకపోతే అందరికి వందనాలు. పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. సమాధానం గలవారై కృపా సమృద్ధితో వర్ధిల్లండి. ఖాళీ ఉన్నప్పుడు వాగ్దానాలను నోటితో చెప్తూ ఉండండి.
మంచి తలంపులు కలిగి ఉండండి, చక్కగా నవ్వుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు రా శ్వేత్, వందనాలు రా, వందనాలు.